హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తున్నామండి. లాంగ్ రీడ్లో చాలామంది మెసేజెస్లో అడుగుతూ ఉన్నారు. సో సార్, బిజినెస్ సరిగ్గా జరగట్లేదండి. సో దానికి సంబంధించి లాంగ్ రీడ్ ఏమైనా చేయండి, నష్టాలు వస్తూ ఉన్నాయి. బిజినెస్ బాగానే చేస్తున్నాం, బట్ లాస్ అయితే వస్తూ ఉంది. మా హార్డ్ వర్క్ అయితే మేము చేస్తూ ఉన్నాం, బట్ అది కుదరట్లేదు, ఏం చేయమంటారు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి. సో దానికి సంబంధించి ఈరోజు అయితే మనం ఒక లాంగ్ రీడ్ అనేది చేస్తూ ఉన్నాం. చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది. బిజినెస్కి సంబంధించి మనమైతే రీడ్ చేస్తూ ఉన్నామండి, లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నాం. బిజినెస్లో లేదు, ఇన్వెస్ట్మెంట్స్ చేసామండి. ఇన్వెస్ట్మెంట్స్లో కూడా అంతేం కలిసి రాలేదు. చెప్తూ అడుగుతూ ఉంటారండి. దానికి సంబంధించి ఈరోజైతే మనం లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. చూద్దాం లాంగ్ రీడ్ యూనివర్స్ ఏం చెప్తుంది, పాజిటివ్ ఆన్సర్ వస్తుందా, గైడెన్స్ ఇస్తుందా, ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది మనకి అనేది ఒకసారి చూద్దాం. మనం లాంగ్ రీడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. లాంగ్ రీడ్లో ఒక 10 కార్డ్స్ అయితే మనం తీద్దాం. 10 తీసి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది బిజినెస్లో. బిజినెస్ సరిగ్గా కలిసి రావట్లేదు, లేదు చేస్తున్నాం, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాం, లాస్ వస్తుంది. అంతగా అనుకున్నంత సాగట్లేదు బిజినెస్. దానికి సంబంధించి మనకు టారో ఏం చెప్తుంది, టారో నుంచి ఆన్సర్ ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది చూద్దామండి. కార్డ్ 1 అండ్ 2, 3 and 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. ఫ్రెండ్స్, మనం అయితే 10 కార్డ్స్ తీసాం. లాంగ్ రీడ్ చేద్దాం. ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది యూనివర్స్ మనకి, ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో చూద్దాం ఒకసారి. మనం అయితే రీడ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, యూనివర్స్ చెప్తూ ఉంది, బిజినెస్లో ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అనేవి ఉండబోతూ ఉన్నాయి. కొత్తగా మీకు కలిసి వచ్చేటువంటి టైం అనేది రాబోతూ ఉంది. ఖచ్చితంగా మీకు ఏదైతే మీరు అనుకున్నారో, మనసులో ఏదైతే అనుకున్నారో అది కలిసి రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ట్రస్ట్ ఇన్ లైఫ్, చాలా నమ్మారు మీరు, చాలామంది వ్యక్తుల్ని నమ్మారు. కొంత బ్లైండ్గా నమ్మటం అనేది జరిగింది. మనకి టారో ఆన్సర్ ఇస్తూ ఉందండి. బ్లైండ్గా నమ్మారు. ఆ నమ్మినటువంటి సిచ్యువేషన్స్లో కొంతవరకు మీరు మోసపోవటం అనేది జరిగింది. అది ఫైనాన్షియల్గా కానివ్వచ్చు, లేదంటే ఇంకొక రకంగా కానివ్వచ్చు. బ్లైండ్గా మీరు నమ్మేసి బిజినెస్కి సంబంధించి, ముఖ్యంగా మనం బిజినెస్కి సంబంధించి రీడింగ్ చేస్తూ ఉన్నాం. బిజినెస్కి సంబంధించి ఒక బ్లైండ్గా నమ్మేయటం అవతల వ్యక్తుల్ని, అది ఎవరైనా కానివచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివచ్చు, ఫ్రెండ్స్ కానివచ్చు, రిలేటివ్స్ కానివచ్చు, ఇంకొకళ్ళు కానివచ్చు, ఎవరైనా సరే ఒక బ్లైండ్గా మీరైతే నమ్మేశారు. నమ్మినటువంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే కొంతవరకు మీకు ఆ లాస్ అనేది రావటం జరిగింది. కొత్తగా ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉన్నారు, కొత్త ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూ ఉన్నారు. పాసిబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా, ఈసారి వచ్చేటువంటి అవకాశం ఎలాంటిదైనా సరే దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి మనస్తత్వంతో ఉన్నారు. మీరు ఏదైతే లక్ష్యం అనుకున్నారో ఆ లక్ష్యం కోసం వర్క్ చేస్తూ ఉన్నారు, బట్ అనుకున్నంతగా కలిసి రాలేదు. కారణం ఏంటంటే మీరు అందరినీ కూడా నమ్మేశారు. అందరూ మీ మనుషులు అనుకునేటువంటి మనస్తత్వం. చాలా వరకు నమ్మారు, అక్కడ కొంతవరకు లాస్ రావడం అనేది జరిగింది. బట్ చాలా ఇన్నోసెన్స్గా నమ్మారు, అంటే కొంత అమాయకంగా నమ్మారు. వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ, ఇంకొక రకంగా కానీ, కొంత ఆర్థిక సహాయం కానీ, ఇంకొక రకంగా సహాయం కానీ చేశారు.
సో, అక్కడ కొంతవరకు లాస్ రావటం అనేది జరిగింది. సో, అది పార్ట్నర్‌షిప్ అయితే ఇంకొకళ్ళతో కలిసి చేసేటువంటి బిజినెస్ అయితే కొంతవరకు వాళ్ళని నమ్మి మోసపోవటం అనేది జరిగింది. కొంతవరకు ఇబ్బంది పడటం అనేది జరిగింది. సో, క బట్ మనకి యూనివర్స్ చెప్తూ ఉంది. న్యూ బిగినింగ్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరేదైతే అనుకున్నారో, ఏదైతే అనుకుంటున్నారో ఇక నుంచి కలిసి రావాలి, ఇక నుంచి ప్రాఫిట్‌లోకెళ్ళాలి అనేటువంటిది ఏదైతే మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా దానికి పాసిబిలిటీ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో, ఎమోషనల్‌గా చాలా స్టేబుల్‌గా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతవరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బిజినెస్ పరంగా ఇబ్బంది ఉంది. బట్ మీరు ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో, చూస్తూ ఉన్నారు. ఒక విన్నింగ్ సిట్యుయేషన్ కోసం మీరు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా విన్నింగ్ సిట్యుయేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అదే కాదు, మీరు మీ బిజినెస్‌ని చాలా బాగా చూసుకున్నారండి. నిజంగా మీరు ఆహ్, ఆహ్, బిజినెస్‌ని ఎంతలా చూసుకున్నారంటే అదే ఇంక లైఫ్ అనుకున్నారు. అంత బాగా బిజినెస్‌ని చూసుకున్నారు. బట్ అక్కడ జరిగినటువంటి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ అనుకున్నంతగా జరగకపోవటం, ఈ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం మీరు డిసప్పాయింట్ అవ్వటం అనేది జరిగింది. బట్ యూనివర్స్ చెప్తూ ఉంది మీరు ఖచ్చితంగా ఒక కంఫర్ట్ జోన్‌లోకైతే ఎళ్ళటం అనేది జరుగుతూ ఉంది. మీరు అనుకున్నటువంటి లక్ష్యాల్ని మీరు సాధించేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఇంకా యూనివర్స్ చెప్తూ ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒంటరి పోరాటం అనేది చేశారు. ఒంటరి పోరాటం చేశారు, చేస్తూ ఉన్నారు. ఎట్లైనా సరే విన్ అవ్వాలి. ఆ బిజినెస్ ఏదైతే ఉందో మీరు స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్‌లో ఒక స్టెప్ ముందుండాలి. ఎప్పుడు కూడా అప్‌లో ఉండాలి. ఎవరి చేత మనం ఒక మాట అనిపించుకోకూడదు అనేటువంటి ఒక సిట్యుయేషన్స్ తోటి ముందుకైతే ఎళ్లారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందండి. మీ మీద మీకు నమ్మకం ఉంది. ఒంటరి పోరాటమైనా మీ మీద మీకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ గెలవగలను. ఖచ్చితంగా విన్ అనేది నా వైపు ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకంతోటే మీరు పోరాటం అనేది చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పబ్లిక్ రికగ్నైజేషన్ అయితే ఉంటుందండి. ఏదైతే మీరు అనుకుంటున్నారో, ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. మీకు ఖచ్చితంగా పబ్లిక్ రికగ్నైజేషన్ అయితే రాబోతూ ఉంది. మీరు అనుకున్నటువంటి దాంట్లో ఒక లక్ష్యాన్ని సాధించడం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. విక్టరీ చూపిస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు గెలుస్తారు. బిజినెస్‌లో మళ్ళీ సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ముందుకెళ్ళండి. బ్యాక్ స్టెప్ ఎయొద్దు. ఆ విక్టరీ మీ సొంతం అవుతుంది. ఖచ్చితంగా పురోగతి ఉంటుంది. విజయం మీ సొంతం అవుతుంది. ఖచ్చితంగా అందులో పురోగతి ఉంటుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, స్ట్రెంత్ ఉంది. మీ దగ్గర ఆ స్ట్రెంత్ ఉంది. క్యాపబిలిటీస్ ఉన్నాయి. కరేజ్ ఉంది. ప్యాషన్ ఉంది. చెయ్యాలి, సాధించాలి అనేటువంటి ఒక ప్యాషన్ అయితే ఉంది. ఆ ప్యాషన్‌తోనే ముందుకెళ్తూ ఉన్నారు. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా సరే బిజినెస్‌లో మీరు చాలా చూసారు. చాలా అప్ అండ్ డౌన్స్ చూసారు. అన్నీ చూసినా సరే ఆ ప్యాషన్ తోటి ఇందులోనే ఉండాలి. బయటికెళ్ళకూడదు. మనం ఎందులో అయితే లాస్ అయ్యామో దాంట్లోనే గెయిన్ అవ్వాలి అనేటువంటి ఆ మనస్తత్వంతోటే ఉన్నారు. ఇంకా మళ్ళీ ముందుకెళ్ళాలి. కొత్తగా ముందుకెళ్ళాలి. ఫోకస్ చేస్తున్నారు దాని మీద. మీరంతా కూడా దాని మీదే దృష్టి పెడుతూ ఉన్నారు. సక్సెస్ అవ్వాలి. అందులోనే సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో, ముందుకెళ్తూ ఉన్నారు. పవర్ ఉంది. చేయగలరు. స్ట్రెంత్ ఉంది. దేన్నైనా అచీవ్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉంది. సో, ఇన్నర్ స్ట్రెంత్ ఉంది. మీలో మీరు బలంగా కోరుకుంటున్నారు. సాధించాలి, ఎట్లైనా సరే బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఒక దృఢ మనస్తత్వం ఉంది. సాధించాలి అనే కోరికుంది. ఇన్నర్‌గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. ఒంటరి పోరాటమైనా మీకు మీరే ఒక మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. ముందుకెళ్దాం, సాధిద్దాం. ఎక్కడ గూడా ఒక బ్యాక్ స్టెప్ అనేదొద్దు. బ్యాక్ స్టెప్ వేయకూడదు. ముందుకే వెళ్ళాలి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎంత కష్టమైనా ముందుకే వెళ్ళాలి. ఒక బ్యాక్ స్టెప్ కూడా వేయకూడదు అని చెప్పేసి చాలా దృఢంగా మనసులో కోరుకుంటూ ఉన్నారండి. ఆ స్ట్రెంత్ గూడా ఉంది. ఎలా ఎలా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ఫోకస్ ఎక్కడా మారట్లేదు. మీ కాన్సంట్రేషన్ అంతా గూడా మనం ఎక్కడైతే లాస్ అయ్యామో అక్కడే గెయిన్ అవ్వాలి అని చెప్పేసి మన ఎప్పుడు గూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఒంటరి పోరాటం అనేది చేస్తూ ఉన్నారు. సో, అండ్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యామిలీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫ్యామిలీ గురించి ఆలోచనలున్నాయి. ఫ్యామిలీ గూడా మీకు కలిసి వచ్చేటువంటి మీతో పాటు మీ ఫ్యామిలీ గూడా కలిసొచ్చేటువంటి మీ ఒంటరి పోరాటంలో మీ కుటుంబ సభ్యులు గానీ, ఫ్యామిలీస్ గానీ వాళ్ళు గూడా కలిసొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఒక ఫైనాన్షియల్‌గా సో, సక్సెస్ అయితే ఉంది. సక్సెస్ అయితే ఖచ్చితంగా చెప్తూ ఉంది యూనివర్స్. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు.
సో, అది ఇప్పటికిప్పుడు సాధ్యపడకపోవచ్చు గానీ, సో, ఖచ్చితంగా లాంగ్ టర్మ్ సక్సెస్ చూయిస్తూ ఉంది. సో, మీరు ముందుకెళ్ళండి. ఒక స్టెప్ ముందుకేయండి. సో, ఖచ్చితంగా సో, ఆ సక్సెస్ అయితే మీరు అందుకోబోతూ ఉన్నారు. ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ అయితే రాబోతూ ఉంది. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాను. ఆల్రెడీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, సో, రిలేటివ్స్ గానీ, మీ ఒంటరి పోరాటానికి సో, వాళ్ళు గూడా తోడు రాబోతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా సో, సక్సెస్ అయితే అందుకోబోతూ ఉన్నారు. వెల్త్ పరంగా కూడా సో, మీరేదైతే అనుకున్నారో ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి, సో, ఏదైతే అనుకున్నారో సో, దాంట్లో నుంచి కూడా బయటపడటానికి ఒక స్టెప్పు సో, ఫార్వర్డ్ ఎళ్ళటానికి సో, ఛాన్స్ అయితే ఉందండి. సో, ఖచ్చితంగా టారో చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ సపోర్ట్స్ తోటి గాని, ఫ్రెండ్స్ సపోర్ట్స్ తోటి గాని సో, ఖచ్చితంగా బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. బట్ అది ఈ రోజుకి పాసిబిలిటీ కాకపోవచ్చు. లాంగ్ టర్మ్ సక్సెస్ మాత్రం సో, ఖచ్చితంగా చెప్తూ ఉందండి. సో, సక్సెస్ అయితే సో, మీతోనే ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంది. సో, చాలా బర్డెన్ మోస్తూ ఉన్నారు. చాలా పెయిన్ అనుభవించారు. బర్డెన్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో, ఫర్ ద బిజినెస్ ఏదైతే మీరు నమ్ముకున్నారో, ఏ బిజినెస్ అయితే మీరు ప్రాణం అనుకున్నారో, సో, ఆ బిజినెస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా పెయిన్ అనుభవించారు. ఎంత బర్డెన్ అయినా సరే, అది మనసులో పెట్టుకున్నారు. సో, ఎక్కడ మీరు బర్న్‌ఔట్ అవ్వలేదు. ఎక్కడ కోపం తెచ్చుకోలేదు. ఇంకా సక్సెస్ అవుదాం. ఒక స్టెప్ ముందుకెళ్దాం. సక్సెస్ అవుదాం అనే ఉంది గానీ మనసులో ఎన్ని బాధ్యతలొచ్చినా, ఎక్స్‌ట్రా రెస్పాన్సిబిలిటీస్ సో, ఎన్నొచ్చినా సరే అన్నిటిని గూడా మీరు పంటి కింద భరించారు. సో, ఇంకా ముందుకెళ్దాం. ఒక స్టెప్ ముందుకేద్దాం. సక్సెస్ అవుదాం అనే ఖచ్చితంగా సక్సెస్ అయితే చూపిస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ముందుకెళ్ళండి. ఒక స్టెప్ ఫార్వర్డ్‌లోనే ఉండండి అని చెప్పేసి సో, మనకి టారో చెప్తూ ఉందండి. సో, అదే కాదు ఇంకా ఖచ్చితంగా సో, హ్యాపీనెస్ రాబోతూ ఉంది. సో, ఫైనాన్షియల్‌గా ఇందాక మనం రీడ్ చేసామండి ఫైనాన్షియల్‌గా. సో, ఖచ్చితంగా మీరు ఒక స్టెప్ అయితే ముందుండబోతూ ఉన్నారు. సో, హ్యాపీనెస్ రాబోతూ ఉంది. సో, అదే కాదు మీరేదైతే మనసులో కోరుకున్నారో అది ఖచ్చితంగా బిజినెస్ పరంగా ఎస్పెషల్లీ బిజినెస్ పరంగా సో, సక్సెస్ అవ్వటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. సో సో, మీ కోరిక సాధించాలి. ఒక ఎయిమ్ ఏదైనా సరే ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక మంచి కోరికతోటున్నారండి. ఖచ్చితంగా అది నెరవేరుతుందని చెప్పేసి సో, టారో చెప్తూ ఉంది. సో, ఆపర్చునిటీస్ అండి. క్రియేటివ్ ఆపర్చునిటీస్ చాలా రాబోతూ ఉన్నాయి. సో, సర్ప్రైజెస్ ఉండబోతూ ఉన్నాయి. సో, బిజినెస్‌కి సంబంధించి సో, సర్ప్రైజెస్ రాబోతూ ఉన్నాయి. అంతేకాదు ఇందాక మనం చెప్పామండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దానికి కోఆపరేట్ చేయబోతూ ఉన్నారు. మీకెవరైతే ఇప్పటివరకు మీకు మిమ్మల్ని నెగెటివ్‌గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారో, సో, మిమ్మల్ని నెగెటివ్‌గా రిసీవ్ చేసుకున్న వారు కూడా మీకు పాజిటివ్‌గా మారబోతూ ఉన్నారు. సో, పాజిటివ్‌గా మారబోతూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది. ఎస్పెషల్లీ బిజినెస్ పరంగా సో, మంచి గ్రోత్ అయితే ఉండబోతూ ఉందండి. పాసిబిలిటీస్ ఉన్నాయి. సో, సక్సెస్ అవ్వటానికి సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్. హార్డ్ వర్క్‌ని నమ్ముకున్నారు. సో, ముందు నుంచి కూడా హార్డ్ వర్క్ ఉంటే చాలు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేటువంటి సో, ఒక మనస్తత్వం ఉండేటువంటి పర్సన్. సో, ఖచ్చితంగా 100కి 200% కూడా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయండి. సో, ఒక సర్ప్రైజ్ అంటే బిజినెస్‌లో సక్సెస్ ఏదైతే కోరుకున్నారో ఆ సక్సెస్ అనేది సో, రాబోతూ ఉంది. సో, చెప్తుంది లాంగ్ టర్మ్ సక్సెస్. బట్ ఇందాకే మనకి టారో చెప్పిందండి. సో, లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది అంటే దీర్ఘకాలంలో అది ఈ రోజుకి రోజు పాసిబుల్ అవ్వకపోవచ్చు. బట్ ఖచ్చితంగా ఒక సక్సెస్ అనేది మీరు చూస్తారు అని చెప్పేసి సో, మనకి టారో చెప్తూ ఉందండి. సో, చూద్దాం. సో, మనం చెప్తూ ఉన్నామండి. సో, టారో కూడా చెప్తూ ఉంది. సో, మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. సాధించేటువంటి మనస్తత్వం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు ఒక ఒక సాధించేటువంటి మనస్తత్వం దీన్ని మనం సాధించాలి. సో, బిజినెస్ స్టార్ట్ చేసాం. కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. బట్ ఇబ్బందులు పడినా సరే మనం ఆ బిజినెస్‌లోనే సక్సెస్ అవ్వాలి. ముందుకెళ్ళాలి. సో, ప్రాఫిట్స్ చూడాలి. సో, ఎలా అయినా సరే ఒక సొసైటీలో రికగ్నైజేషన్ అనేది రావాలి. గుర్తింపు రావాలి సొసైటీలో అని చెప్పేసి సో, ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. సో, సాధించాలి అనే తపనతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఏదైతే మీ మనసులో కోరికుందో, ఏదైతే మీరు చెయ్యాలి అని అనుకుంటున్నారో, సో, ఖచ్చితంగా అది నెరవేరుతుంది అని చెప్పేసి చెప్తూ ఉందండి. సో, సక్సీడ్ అవుతుంది. సో, మీరు కోరుకున్నటువంటి అదే ఖచ్చితంగా సక్సీడ్ అవుతుంది. బట్ ఫాస్ట్ థింకింగ్ తోటున్నారు. చాలా స్పీడ్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు. సో, స్పీడ్ థింకింగ్ అనేదుంది. సో, ప్లాన్స్ కరెక్ట్‌గా దానికి సెట్ అవుతాయా? అవ్వవా? నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని చెప్పేసి సో, అలాంటి ఒక ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు. సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా
పోరాటంలో మీ ఒంటరి పోరాటంలో సో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, లేదు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళు కూడా సో, కలిసి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. మీ ఒంటరి పోరాటంలో వాళ్ళ హెల్ప్ కూడా సో, ఖచ్చితంగా ఉండబోతూ ఉంది. సో, టారో నుంచి మనకి సమాచారం టారో రీడింగ్‌లో ఈ లాంగ్ రీడింగ్‌లో సో, ఖచ్చితంగా మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, మీ ఒంటరి పోరాటం ఏదైతే ఉందో, సో, ఆ ఒంటరి పోరాటం ఖచ్చితంగా సక్సెస్ అవ్వటానికి సో, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎప్పటికిప్పుడు సక్సెస్ కాకపోయినా ఖచ్చితంగా ఫ్యూచర్‌లో అయినా సరే సో, సక్సెస్ అవ్వటానికి సో, ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి సో, చెప్తున్నారండి. నెక్స్టొచ్చి సో, చివరగా మనకి టారో చెప్తూ ఉందండి. సో, మీరు తీసుకునే పొజిషన్ నుంచి ఇచ్చే పొజిషన్‌కెళ్తారు. సో, ఖచ్చితంగా మీరు చారిటీ ఇవ్వబోతున్నారు. సో, గివింగ్ మీరివ్వబోతూ ఉన్నారు. మీరిప్పటి వరకు అయితే ఏదైతే తీసుకున్నారో, ఏదైతే ఇప్పటి వరకు మీరు కావాలని అనుకున్నారో, రేపటి నాడు అది ఇచ్చేటువంటి పొజిషన్‌లోకెళ్తారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా సో, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. సో, స్ట్రెస్‌గా ఫీల్ అయ్యారు. సో, అవన్నీ కూడా ఎండ్ స్టేజ్‌కొచ్చేసినియి. అయన్నీ గూడా క్లోజ్ అయిపోతాయి. మీరేదైతే మనసులో కోరుకున్నారో, ఏదైతే సక్సెస్ కావాలని అనుకున్నారో, సో, ఆ సక్సెస్ సో, ఖచ్చితంగా ఇంకొద్ది రోజుల్లోనే ఆ సక్సెస్ అనేది మీ ముందుకు రాబోతూ ఉంది. సో, ఖచ్చితంగా మీరివ్వబోతూ ఉన్నారు. ఇచ్చేటువంటి పొజిషన్‌కెళ్ళబోతూ ఉన్నారు. సో, మీరు ఆ వెల్త్ పరంగా సక్సెస్ అవ్వబోతూ ఉన్నారు. సో కొంత చారిటీస్‌కి గూడా ఇవ్వాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మీరు. సో, మన దగ్గర ఉండేటువంటి అమౌంట్‌లో కొంత చారిటీస్‌కిద్దాం, కొంత ఇంకెవరికన్నా ఇద్దాం అని చెప్పేసి అని ఆ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు. సో, ఖచ్చితంగా టారో చెప్తూ ఉందండి. సో, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో, వెళ్తారు. ఇచ్చేటువంటి పొజిషన్‌లోకి సో, మీరు వెళ్తారు అని చెప్పేసి సో, మనకి టారో చెప్తూ ఉంది. సో, ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు మనం లాంగ్ రీడ్ అయితే చూసామండి. సో, బిజినెస్‌లో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయండి. సో, బిజినెస్‌కి సంబంధించి. సో, మేము చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామండి. బట్ సక్సెస్ కాలేకపోతూ ఉన్నాం. సో, సక్సెస్ అయ్యేటువంటి మార్గం ఏదైనా ఉందా? సో, టారోని అడగండి. సో, అని చెప్పేసి చాలా మెసేజెస్ వస్తూ ఉన్నాయండి. సో, దానికి సంబంధించి మనమైతే లాంగ్ రీడ్ అయితే చేసాం. సో, ఫ్రెండ్స్ మనకి ఇలాంటి లాంగ్ రీడ్స్ అన్నీ గూడా మనకి చాలా వీడియోస్ అవైలబుల్‌గా ఉన్నాయండి మన ఛానల్‌లో. సో, ప్లీజ్ మీరు ఛానల్‌ని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, అమ్మవారి ఆశీస్సులు కూడా సో, మా వ్యూవర్స్ మీద ఎప్పుడూ ఉండాలి. మా వ్యూవర్స్ అందరూ ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకుంటామండి మా ఛానల్ తరఫు నుంచి. సో, ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే సో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, మేము ఎప్పుడైతే వీడియోస్ అప్‌లోడ్ చేస్తామో మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం అనేది జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్‌మెంట్ ఎప్పుడు మా ఛానల్‌కి ఇలానే ఉంటుందని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో, ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి సో, ఇంకా రాబోతూ ఉన్నాయండి. సో, మీరందరూ గూడా ఛానల్‌ని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో, థ్యాంక్ యూ వెరీ మచ్.